ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం గుంటూరు జిల్లాలో తీవ్రంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే వర్షాల దాటికి పెద్ద ఎత్తున వరద నీరు రోడ్ల మీదకి వచ్చి చేరిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున వాహనదారులకు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. వాహనాలన్నీ కూడా రోడ్లపైన ఆగిపోయిన సందర్భం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గుంటూరు నగరంలో భారీ వర్షం నమోదవుతుంది. గత రాత్రి నుంచి కూడా గుంటూరు నగరంలో ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులు కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్నాం. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి నీళ్లు చేరిన పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన ద్వారంలో దాదాపు మోకాల్లోతు నీళ్లు ఇక్కడ కార్యాలయంలోకి చేరిన పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నగరపాలక సంస్థలోకి నీళ్లు చేరడంపై కూడా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయం లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూపిస్తున్న ఈ వీడియోలో కూడా ఇది నగరపాలక సంస్థ ప్రధాన ద్వారం. ఇక్కడి నుంచే నగరం మేయర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ కార్యాలయం లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ కార్యాలయం లోపలికి వెళ్ళే ఈ ప్రాంతంలోనే దాదాపు మోకాల్లోతు నీళ్లు వెళ్లాల్సిన నేపథ్యంలో వాహనాలు కూడా పోవడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇక ఉద్యోగస్తులు కార్యాలయం లోపలికి వెళ్ళడానికి కానీ బయటకు కానీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని పరిస్థితి ఎలా ఉంటే గుంటూరు నగరంలోని కాలనీలు మొత్తం కూడా ఇప్పటికే చాలా చోట్ల జలమయమైన పరిస్థితి అయితే ఉంది. నగరపాలక సంస్థతో పాటు ప్రధాన రహదారులు మొత్తం కూడా ఏ కాలనీకి వెళ్ళినా, ఏ పేటకి వెళ్ళినా కూడా దాదాపు మోకాల్లోతు నీళ్లు దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళైతే ఎక్కడ గుంతుందో కూడా కనిపించని పరిస్థితిలో కూడా కింద పడిపోతూ ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు నగరంలో గత రాత్రి నుంచి భారీ వర్షం నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఏ కాలనీ నుంచి ఎక్కడ ఏ రోడ్డు మీదకి వెళ్ళినా కూడా మోకాళ్ళ లోతు నీళ్లు దర్శనమిస్తున్న నేపథ్యంలో రోడ్ల మీద నడిచి వెళ్లే వాళ్ళకి, టూ వీలర్ల మీద వెళ్లే వాళ్ళకి గొంతులు తెలియక ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి గుంటూరు నగరంలో భారీ వర్షానికి సంబంధించి.